అందరికీ నమస్కారం. కోరిన కోర్కెలు నెరవేర్చే కాళీయ మర్దనుడు సంతాన వేణుగోపాల స్వామి ఇల్లు కావాలన్నా పెళ్లి కావాలన్నా దర్శిస్తారు. అది ఎక్కడంటే శ్రీకాకుళం జిల్లా శాలిహుండం అనే గ్రామంలో శ్వేతగిరి కొండపై వెలసిన శ్రీ కాళీయ మర్దన స్వామి భక్తులు వచ్చి పూజించబడుతున్నారు. జిల్లాలోని గార మండలంలో శాలిహుండం అనే గ్రామంలో ఉంది ఆలయం. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి నుంచి 5 రోజుల పాటు జాతర ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ప్రకృతి అందాల నడుమ వంశధార నదీ తీరంలో ఎత్తైన శ్వేతగిరి కొండపై నిర్మించిన ఆలయం క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో శాతవాహన రాజులు నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఆలయంలో స్వామివారు శ్రీకృష్ణావతారంగా కనిపించినప్పటికీ కాళీయ మర్దన వేణుగోపాల స్వామి అని, కాళీయ తలపై నిలిచిన కృష్ణుడి రూపంలో భక్తులకు దర్శనమిస్తారని, ఈ రూపం చెడుపై మంచి గెలుపుకు, అహంకార నాశనానికి ప్రతీకగా భావించబడుతుంది. అయితే కొండపైన 3 ఆలయాలు ఉన్నాయి ప్రధానమైనవి. ఒకటి వీర వసంతేశ్వర స్వామి ఆలయం, 2 శ్రీ కాళీయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయం, 3 కళ్యాణ వెంకటేశ్వర ఆలయం. శ్వేతగిరిపై వెలసిన శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించిన వారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆలయ పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న రాళ్లు పేర్చుతారు. అలా చేస్తే వారు ఇల్లు కట్టుకుంటారని నమ్మకం. అలాగే పెళ్లి కావలసిన వారు వస్తే సంవత్సరంలో పెళ్ళవుతుందని విశ్వాసం కూడా ఉంది. ఈ ప్రాంతంలో దాసురాళ్ళు, దాసులు స్వామికి పూజలు చేసి విభూతి పళ్ళను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్ళి పూజలు చేస్తారు. ఇలాంటి విశేషాలతో కూడినటువంటి ఈ క్షేత్రాన్ని భక్తులు దర్శించండి, తరించండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.